my dear students. So in this present video I am going to explain the molecular orbital diagram of oxygen molecule. So oxygen అణువు యొక్క అణు ఆర్బిటాల్ చిత్రపటం. ఆక్సిజన్ అణువు యొక్క అణు ఆర్బిటాల్ చిత్రపటం. సో మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీని బేస్ చేసుకొని మాలిక్యులర్ ఆర్బిటాల్ కాన్ఫిగరేషన్ ఫర్ ఆక్సిజన్ మాలిక్యూల్ సిగ్మా. ఎన్ని ఆక్సిజన్ యాటమ్కు అటామిక్ నెంబరు 8. సో 8 + 8 16 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉండాలి. 16 8 + 8 16. సో సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2, సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2, సిగ్మా 2pz2, పై 2p x1, పై 2py1. ఎందుకు పై 2px ఈజ్ ఈక్వల్స్ టు పై 2py. సో బోత్ px అండ్ py సమశక్తి స్థాయిలు, సేమ్ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి. సో కాబట్టి అకార్డింగ్ టు హుండ్స్ రూల్ ఏమవుతుంది, ఇనిషియలీ ద ఎలక్ట్రాన్స్ విల్ ఎంటర్ ఇన్ టు ద షెల్స్, ఆఫ్టర్వర్డ్స్ పైరింగ్ విల్ టేక్స్ ప్లేస్. సో కాబట్టి మొదట ఎలక్ట్రానుల ప్రవేశం చూస్తాం. సో ఫస్ట్ pxలో 1 ఎలక్ట్రాను, pyలో 1 ఎలక్ట్రాన్ ఎంట్రీ. సో లేటర్ ఆన్ పైరింగ్ జరుగుతుంది. సో కాబట్టి సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2, సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2 ఎన్ని అయిపోయినాయి? 4 + 4 8 అయిపోయినాయి. ఇంకెన్ని ఉండాల? 10. సిగ్మా 2pz2 10 అయినాయి. ఇంకా పై 2px2, పై 2py2, పై స్టార్ 2px1, పై స్టార్ 2py1. ఎందుకంటే 1 ఎలక్ట్రాను సమశక్తి స్థాయిలు కాబట్టి. సో ఫస్ట్ ఎలక్ట్రాన్స్ ఎంట్రీ ఉంటుంది కాబట్టి పై స్టార్ 2px1, పై స్టార్ 2py1. సో ఇది మాలిక్యులర్ ఆర్బిటాల్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్. సో నెక్స్ట్ దాని డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే అటామిక్ ఆర్బిటాల్స్, ఆక్సిజన్ అటామిక్ ఆర్బిటాల్ ఒకవైపు, ఆక్సిజన్ అటామిక్ ఆర్బిటాల్ ఇంకొక వైపు. సో ఆక్సిజన్ అటామిక్ ఆర్బిటాల్స్ ఎన్నెన్ని ఉండాలా? సో ఇక్కడ 8 ఉండాలా, ఇక్కడ 8 ఉండాలా. సో 1s2, 2s2, 2p, 1s2, 2s2 4 అయిపోయినాయి. ఇంకా 4 2s2, 2p4, 1s2, 2s2, 2p4. సో 1s2, 2s2, 2p4 కాన్ఫిగరేషను. సో కాబట్టి మనము ఇక్కడ 1s లోయర్ ఎనర్జీ స్టేట్ ఉన్న 1s వేయడం లేదు. సో 2s2, 2p4. సో 2s2, 2p4 వేసినాం. ఇటువైపు కూడా ఆక్సిజన్కు 2s2, 2p4 అయింది, 2p4 అయింది. సో ఇక్కడ 2s2, 2s2 కలిపితే ఎన్ని మాలిక్యులర్ ఆర్బిటాల్స్ కావాలా? 4 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ రావాలా. సో 4 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2, సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2. నెక్స్ట్ ఇక్కడ 2p4, 2p4 కలిసి 4 + 4 8 ఉండాల. సో సిగ్మా 2pz2, పై 2px2, పై 2py2, పై స్టార్ 2px1, పై స్టార్ 2py1, సిగ్మా స్టార్ 2pz0 అయింది. సో ఇది మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ వేసాం. సో వేసిన తర్వాత బాండ్ ఆర్డర్ ఏం చెప్పినాను? నెంబర్ ఆఫ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ మైనస్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ డివైడెడ్ బై 2. సో నెంబర్ ఆఫ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ మైనస్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ డివైడెడ్ బై 2. అయితే బాండ్ ఆర్డర్ ప్రకారం ఎన్ని ఉన్నాయి? సో 2 ఇక్కడ 2 + 2 4 5 6 7 8 ఉన్నాయి. సో బాండ్ ఆర్డర్లో నెంబర్ ఆఫ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎన్ని అయితే 8 అయితే యాంటీ బాండింగ్ ఎన్ని ఉన్నాయి? 2 3 4 8 - 4/2 8 - 4/2. సో నెంబర్ ఆఫ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ 8, నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ 4. కాబట్టి 8 - 4 డివైడెడ్ బై 2 చేస్తే ఎంత వస్తుంది? 4 డివైడెడ్ బై 2. సో 2 క్యాన్సిల్ అయిపోతే మిగిలిపోయేది ఎంత? బాండ్ ఆర్డరు. సో 2 ఇన్ బిట్వీన్ 2 ఆక్సిజన్ ఆటమ్స్
ఏం ఎగ్జిస్ట్ అవుతుంది? డబుల్ బాండ్. సో డబుల్ బాండ్ ఎగ్జిస్ట్ అవుతుంది ఇన్ బిట్వీన్ టూ ఆక్సిజన్ యాటమ్స్. డబుల్ బాండ్ ఎగ్జిస్ట్ అవుతుంది ఇన్ బిట్వీన్ ఎనీ ఆఫ్ ద టూ ఆక్సిజన్ యాటమ్స్. డబుల్ బాండ్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆక్సిజన్ మాలిక్యూల్ ఈజ్ హైలీ స్టేబుల్. సో మనం వ్యాలెన్స్ బాండ్ థియరీ ప్రకారము మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఆక్సిజన్ మాలిక్యూల్ వై ఇట్ ఈస్ హ్యావింగ్ పారామ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఇక్కడ వ్యాలెన్స్ బాండ్ థియరీలో మనము ఎక్స్ప్లెయిన్ చేయలేదు. బట్ ఇన్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము? ఇక్కడ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. పై స్టార్ 2p, పై స్టార్ 2p x1, పై స్టార్ 2p y1. సో అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఒక్కొక్కటే ఉన్నాయి. సో కాబట్టి ఇట్ ఈజ్ ఎ పారామ్యాగ్నెట్. ఆక్సిజన్ మాలిక్యూల్ ఎగ్జిబిట్స్ పారామ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. సో బాండ్ ఆర్డర్ 2 ఉంది కాబట్టి 2 ఆక్సిజన్ యాటమ్స్ మధ్య డబుల్ బాండ్ ఎగ్జిస్ట్ అవుతోంది. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ తీసుకుంటే బికాస్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఇట్ ఈజ్ పారామ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. ఇట్ ఎగ్జిబిట్స్ పారామ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అని మనము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో వ్యాలెన్స్ బాండ్ థియరీలో మనకు ఇదే. అక్కడ వ్యాలెన్స్ బాండ్ థియరీ ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏమంటే ఆక్సిజన్ మాలిక్యూల్కు ఎందుకు పారామ్యాగ్నెటిక్ ప్రాపర్టీ వస్తుందో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఇక్కడ మనము మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ప్రకారము పై స్టార్ 2p x1, పై స్టార్ 2p y1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఎగ్జిబిట్స్ పారామ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అని అకార్డింగ్ టు మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ మనము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇది ఆక్సిజన్ మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్. So next, molecular orbital diagram of fluorine molecule. Fluorine F2. So 9 plus 9 ఎన్ని అవుతాయి? 9 9 18. ఆక్సిజన్కి అయితే 8 plus 8 16. ఆక్సిజన్కు 16, ఫ్లోరిన్కు 18. సో ఆక్సిజన్కు 16, ఫ్లోరిన్కు 9 plus 9 18 అవుతాయి. సో సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2, సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2 ఇవి మీరు నోట్ డౌన్ చేసుకోవాలి. సో సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2, సో సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2, 1s2, సో సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2 కలిపితే ఎన్నైనాయి? 2 plus 2 4, 4 plus 4 8 అయినాయి. ఇక్కడికి 8 అయిపోయినాయి. ఇంకెన్ని కావాలా? 10. సో సిగ్మా 2p z2, పై 2p x2, పై 2p y2. సో 8 10 12 14 అయిపోయినాయి. ఇంకా 4 పై స్టార్ 2p x2 ఈజ్ ఈక్వల్స్ టు పై స్టార్ 2p z2. పై స్టార్ 2p x2 ఈజ్ ఈక్వల్ టు పై స్టార్ 2p y2. సో ఆక్సిజన్కు 16 అయితే ఫ్లోరిన్కు 18. సో 9 plus 9 18. సో 18 కాబట్టి పై స్టార్ 2p x2 ఈజ్ ఈక్వల్ టు పై స్టార్ 2p y2. సిగ్మా స్టార్ 2p z 0. సిగ్మా స్టార్ 2p z 0. ఇంకా బాండ్ ఆర్డరు చెప్పేకి ముందు మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ వేస్తే సో ఇక్కడ 2sలో ఫ్లోరిన్ యాటమ్కు ఇక్కడ ఫ్లోరిన్ యాటమే, ఇక్కడ ఫ్లోరిన్ యాటమ్. సో ఈచ్ ఫ్లోరిన్ యాటమ్ 9, 1s2, 2s2, 2p 5, 1s2, 2s2, 2p 5. సో ఇక్కడ కూడా 1s2, 2s2, 2p 5. సో ఇక్కడ 2 5 2 5 అయిపోయినాయి. సో ఇక్కడ 2 ఇక్కడ 5 ఇక్కడ 2 ఇక్కడ 5 ఈ 2 మిక్స్ చేస్తే 2 plus 2 ఎన్ని కావాలా? 4. సో 2 ఇక్కడ 2, సో ఇక్కడ 2 ఇక్కడ 2. సో 2 plus 2 4 అటామిక్ ఆర్బిటాల్. 4 ఉన్నాయి కాబట్టి మాలిక్యులర్ ఆర్బిటాల్స్ 4 ఉండాలి. సో సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2, సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2. నెక్స్ట్ సిగ్మా 2p z2 ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 5 plus 5 కలిపితే మనకు 10 ఉండాలి. సో సిగ్మా 2p z2, పై 2p x2, పై 2p y2, పై స్టార్ 2p x2, పై స్టార్ 2p y2. సో కలిపితే 2 2 4 5 6 7 8 9 10 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. 10 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. సో సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2, సిగ్మా 2p x2, సిగ్మా 2p z2, పై 2p x2, పై 2p y2,
పై స్టార్ 2p x2 పై స్టార్ 2p y2 ఫిల్ చేసినాం. సో సేమ్. సో స్లేట్ పెన్సిల్ తీసుకొని మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ ప్రాక్టీస్ చేస్తే మనకు ఈజీగా మనము మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ ఇన్ కేస్ ఎగ్జామ్లో ఇస్తే మనం 10 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. 10 మార్కులు ఉన్నాయి మనకు. సో ఆల్రెడీ మనం ఇంటర్మీడియట్లో ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్స్ కానీ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీని కూడా అక్కడ చదివేసి వచ్చింటాము. బట్ ఇక్కడ డిగ్రీ లెవెల్లో మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్స్ ఎగ్జామ్కు ఇంపార్టెంట్. 10 మార్క్స్కు ఎస్ఏ క్వశ్చన్కు అడుగుతుంటారు. సో ఫ్లోరిన్ 9 + 9 18 ప్రకారం మనం ఆ మాలిక్యులర్ ఆర్బిటాల్ డ్రా చేసేసినాం. సో డ్రా చేసినాక నెక్స్ట్ బాండ్ ఆర్డర్, బంధక్రమము ఎంత. సో బాండ్ ఆర్డర్ అంటే ఏమి? సో బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ మైనస్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ డివైడెడ్ బై 2. సో బంధక అణు ఆర్బిటాల సంఖ్య డివైడెడ్ బై అపబంధక అణు ఆర్బిటాల సంఖ్య, బంధక ఆర్బిటాల సంఖ్య మైనస్ అపబంధక అణు ఆర్బిటాల సంఖ్య డివైడెడ్ బై 2. సో కాబట్టి ఫస్ట్ బంధక ఎన్ని ఉన్నాయి చూడండి. 2 4 6 8 8 ఉన్నాయి. సో 8 2 + 2 4 5 6 7 8 అయినాయి. నెక్స్ట్ యాంటీబాండింగ్ ఎట్లా గుర్తుపట్టాలా? స్టార్ ఉండేవన్నీ యాంటీబాండింగే. సో అవి ఏమేమి ఉన్నాయి? స్టార్ ఉండేవన్నీ 2 4 5 6 ఉన్నాయి. సో 8 - 6/2. సో బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ బంధక అణు ఆర్బిటాలు 8 ఉంటే అపబంధక అణు ఆర్బిటాలు 6 ఉన్నాయి. సో 8 - 6/2 ఎంత అవుతుంది? 8లో 6 పోతే 2, 2/2, 2/2 ఎంత అవుతుంది? 1. సో బాండ్ ఆర్డర్ ఎంత వచ్చింది ఫ్లోరిన్ మాలిక్యూల్కు అంటే 1 వచ్చింది. సో ఫ్లోరిన్ అణువు యొక్క బంధక్రమము ఎంత? 1. సో ఫ్లోరిన్ మాలిక్యూలు బాండ్ ఆర్డర్ 1 వచ్చిందంటే ఫ్లోరిన్కు ఎన్ని నెంబర్ ఆఫ్ బాండ్స్ ఉంటాయి? సింగిల్ బాండ్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఏకబంధం ఉంది. అంటే ఫ్లోరిన్కు మధ్య ఏకబంధం ఉంది. అదే ఆక్సిజన్ మాలిక్యూల్ తీసుకుంటే బాండ్ ఆర్డర్ 2 వచ్చింది కాబట్టి ఆక్సిజన్కు డబుల్ బాండ్ ఉంది. అదే నైట్రోజన్ తీసుకుంటే బాండ్ ఆర్డర్ 3 వచ్చింది కాబట్టి ట్రిపుల్ బాండ్ ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే నైట్రోజన్ మాలిక్యూల్లో ట్రిపుల్ బాండ్, ఆక్సిజన్ మాలిక్యూల్లో డబుల్ బాండ్, ఫ్లోరిన్ మాలిక్యూల్లో సింగిల్ బాండ్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో బాండ్ ఆర్డర్ను బేస్ చేసుకుని మనము మాలిక్యులర్ స్టేబిలిటీ కూడా చెప్పచ్చు. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. సో ఫ్లోరిన్లో అన్ని పేరప్ అయి ఉన్నాయి. సో కాబట్టి ఫ్లోరిన్ ఏం మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఎగ్జిబిట్ చేస్తుంది? ఫ్లోరిన్ మాలిక్యూల్ ఎగ్జిబిట్స్ డయామ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. ఎందుకు? అన్నీ పేరప్ అయి ఉన్నాయి, అన్నీ జతకూడి ఉన్నాయి కాబట్టి. సో ఏం మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ? డయామ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. సో డయా అయస్కాంత ధర్మాన్ని ప్రదర్శిస్తుంది ఫ్లోరిన్ అణువు. సో ఫ్లోరిన్ అణువు డయా అయస్కాంత ధర్మాన్ని ప్రదర్శిస్తుంది. సో ఇవి మనం చదువుకున్న హైడ్రోజన్ కానీ, హీలియం మాలిక్యూల్ కానీ, ఆక్సిజన్ మాలిక్యూల్ కానీ, నైట్రోజన్ మాలిక్యూల్, ఫ్లోరిన్ మాలిక్యూల్, ఇవన్నీ ఏ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్? హైడ్రోజన్, హీలియం, ఆక్సిజన్, నైట్రోజన్, ఫ్లోరిన్ హోమోడైఅటామిక్ మాలిక్యూల్స్. సో హోమోడైఅటామిక్ మాలిక్యూల్స్. సో మనం ప్రీవియస్ వీడియోలో కానీ ఇప్పుడు చదువుతున్న వీడియోలో మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్స్ అనేది దేనికి చదువుకున్నాం? హోమోడైఅటామిక్ మాలిక్యూల్స్ చదువుకున్నాం. హైడ్రోజను, హీలియము, ఆక్సిజను, నైట్రోజను, ఫ్లోరిను, ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్స్ అన్నీ హోమోడైఅటామిక్ మాలిక్యూల్స్కు మనము మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ను చదువుకున్నాం. సో నెక్స్ట్ స్లైడ్లో హెటిరోడైఅటామిక్ మాలిక్యూల్స్. హోమో అంటే సజాతీయ ద్విపరమాణుక అణువులు. సజాతీయ ద్విపరమాణుక అణువులుగా ఆక్సిజను, నైట్రోజను, హైడ్రోజను, ఫ్లోరిను. సో ఈ మాలిక్యూల్స్కు మనము మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ చదివినాం.
సో సజాతీయ ద్విపరమాణుకాలకు అణు ఆర్బిటాల్ చిత్రపటాలు చదివినాం. సో ఇప్పుడు విజాతీయ ద్విపరమాణుకాలైన కార్బన్ మోనాక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్ NOలకు మనము అణు ఆర్బిటాల్ చిత్రపటాలను చూస్తాం. హెటిరో డై అటామిక్ మాలిక్యూల్స్ అంటే విజాతీయ ద్విపరమాణుక అణువులు. సో దీంట్లో ఫస్ట్ వన్ NO, నైట్రిక్ ఆక్సైడ్ NO. సో ఒకటి నైట్రోజన్ యాటము, రెండవది ఆక్సిజన్ యాటమ్. సో నైట్రోజన్ యాటమ్ అండ్ ఆక్సిజన్ యాటమ్ atomic orbitals combined with each other or overlap with each other and they form NO molecular orbitals. NO molecular orbitals అనేవి ఫామ్ అవుతాయి. సో NO. సో నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత? 7. నైట్రోజన్ 7, ఆక్సిజన్కు 8. సో నైట్రోజన్ 7, ఆక్సిజన్ 8. 7 + 8 కలిపితే ఎంత వస్తుంది? 15. సో 7 + 8 కలిపితే 15 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉండాలి. 15 మాలిక్యులర్ ఆర్బిటాల్స్. సో 1s2 2s2 సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s2 సిగ్మా 2s2 సిగ్మా స్టార్ 2s2 సిగ్మా 2p z2 పై 2p x2 పై 2p z2 పై స్టార్ 2p y1. సో సిగ్మా 1s2 సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s2. సో సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s2 సిగ్మా 2s2 సిగ్మా స్టార్ 2s2. అక్కడికి 8 అయిపోయినాయి. ఇంకా 8 అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకెన్ని ఉండాలా? 8 + 7 ఉండాలి. సో సిగ్మా 2p z2 పై 2p x2 పై 2p y2 పై స్టార్ 2p y1. ఇంకా పై స్టార్ 2p పై స్టార్ 2p x1 పై స్టార్ 2p yలో 0. సిగ్మా స్టార్ 2p zలో కూడా 0నే. సిగ్మా స్టార్ 2p xలో కూడా 0నే. అయితే సో సిగ్మా 2s2 సిగ్మా స్టార్ 2s2 సిగ్మా 2p z2 పై 2p x2 పై 2p y2 సిగ్మా పై స్టార్ 2p x2 పై స్టార్ 2p y0 సిగ్మా స్టార్ 2p z 0. సో ఇది డయాగ్రామ్ను డ్రా చేసిన తర్వాత బాండ్ ఆర్డర్ ఎట్లా కౌంట్ చేస్తాము? బాండింగ్. సో 2 4 5 6 7 8. సో బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు 8 మైనస్ నెక్స్ట్ యాంటీ బాండింగ్ ఎన్ని ఉన్నాయి? 2 1 3 ఉన్నాయి. సో 8 మైనస్ 3 డివైడెడ్ బై 2. 8 మైనస్ 3/2 వస్తుంది. 8 మైనస్ 3/2 ఎంత? 8లో 3 పోతే 5. సో 5/2 ఎంత అవుతుంది? ఫ్రాక్షన్ ఫామ్ అవుతుంది. సో 2 2 2.5 బాండ్ ఆర్డర్ ఉంది. NO మాలిక్యూల్కు బాండ్ ఆర్డర్ బంధక్రమము ఎంత? 2.5. బాండ్ లెంత్ ఎంత? 1.15 యాంగ్స్ట్రామ్స్. నైట్రోజన్కు ఆక్సిజన్కు మధ్య బంధ దూరము 1.15 యాంగ్స్ట్రామ్స్. బంధ క్రమము ఎంత అంటే 2.5. సో బాండ్ ఆర్డర్ ఈజ్ 2.5. NO మాలిక్యూల్కు బాండ్ ఆర్డర్ 2.5. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ తీసుకుంటే అన్పేర్డ్ ఉంది కాబట్టి, సో ఎక్కడుంది అన్పేర్డ్? ఇక్కడ ఉంది కాబట్టి ఏం మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ? పారామ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. పారా అయస్కాంత ధర్మాన్ని ప్రదర్శిస్తుంది. బంధ క్రమము 2.5. సో ఇది నైట్రిక్ ఆక్సైడ్ అయిన NO మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రాము. సో బాండ్ ఆర్డరు, బాండ్ లెంత్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. సో నెక్స్ట్ CO. సో మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ ఆఫ్ అనదర్ హెటిరో డైఅటామిక్ మాలిక్యూల్. మరొక విజాతీయ ద్విపరమాణుక అణువు అయినటువంటి కార్బన్ మోనాక్సైడ్. సో CO అణువు యొక్క అణు ఆర్బిటాల్ చిత్రపటాన్ని గీచి దాని
బంధ క్రమము అయస్కాంత ధర్మాన్ని వివరించండి అని అడుగుతాడు. సో CO కార్బన్ ప్లస్ ఆక్సిజన్. సో కార్బన్ అటామిక్ నెంబర్ ఎంత? 6. కార్బన్ అటామిక్ నెంబరు 6. ఆక్సిజను 8. 6 + 8 కలిపితే ఎంత ఉండాలా? 14 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉండాలి మనకు. 14 మాలిక్యులర్ ఆర్బిటాల్స్. సో సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2, సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2, సిగ్మా స్టార్ 2s2 పై సో పై 2p y2, పై 2p y2, పై 2p y2, పై 2p z2, సిగ్మా 2p x2. సో 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 14 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. 14 మాలిక్యులర్ ఆర్బిటాల్స్. బాండ్ ఆర్డర్ ఎంత అవుతుంది? బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్స్ టు బాండింగ్ మైనస్ యాంటీ బాండింగ్. సో బాండింగ్ ఎన్ని ఉన్నాయి? 2. సో 2, 2, 2, 4, 6, 7, 8. 8 మైనస్ యాంటీ బాండింగ్ ఎన్ని ఉన్నాయి? యాంటీ బాండింగ్ 2 ఉన్నాయి. డివైడెడ్ బై 2. సో 8లో 2 పోతే 6. 6/2 ఎంత అవుతుంది? 3. సో ఇన్ బిట్వీన్ C అండ్ O ట్రిపుల్ బాండ్ ఈజ్ ఎగ్జిస్టింగ్. Cకు Oకు మధ్య త్రికబంధం ఏర్పడుతుంది. బాండ్ ఆర్డర్ ఈజ్ 3 కాబట్టి త్రికబంధం. బాండ్ లెంత్ ఎంత ఉంది? Cకు Oకు మధ్య 1.12 యాంగ్స్ట్రామ్స్ ఉంది. 1.12 యాంగ్స్ట్రామ్స్ బంధ దూరము 1.12 యాంగ్స్ట్రామ్స్ ఉంది. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ తీసుకుంటే అన్నీ పేరుడు కాబట్టి డయామ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. సో డయా అయస్కాంత ధర్మాన్ని ప్రదర్శిస్తాయి. CO మాలిక్యూలు డయా అయస్కాంత ధర్మము, NO మాలిక్యూలు పారా అయస్కాంత ధర్మాన్ని ప్రదర్శిస్తాయి. సో ఇది హెటిరో డయాటామిక్ మాలిక్యూల్. అనదర్ హెటిరో డయాటామిక్ మాలిక్యూల్ దట్ ఈజ్ కార్బన్ మోనాక్సైడ్. సో నెక్స్ట్ మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ ఆఫ్ CO+ అయానుకు అణు ఆర్బిటాల్ చిత్రపటంను గీయము. మనకి ఇది సిలబస్లో లేదు CO+, బట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో కార్బన్కు 6 O మీద ప్లస్ ఉంది అంటే ఏమి 1 ఎలక్ట్రాన్ అది లాస్ అయిపోయి ఉంటుంది. సో కాబట్టి ఎన్ని వేసుకోవాలా? 7 వేసుకుంటాం. ఆక్సిజన్కు 8లో 1 ఎలక్ట్రాన్ లాస్ అయింది కాబట్టి 7. సో కార్బన్ 6 1s2 2s2 2p 2. మళ్ళా ఆక్సిజన్ తీసుకుంటే 1s2 2s2 4 అయిపోయినాయి. 2p4లో 1 ఎలక్ట్రాన్ లాస్ అయిపోయి ఉంటుంది. సో 2p4 CO+ కదా, 2p4 వేసినాం పొరపాటున. 1 4 5 6 7 8 4 4 8 వేసినాము. బట్ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ లాస్ అయిపోయి ఉంటుంది కాబట్టి 7 వేసుకోవాలి. 7 + 6 ఎన్ని అవుతాయి? 7 + 6 14. 7 + 6 13 అవుతాయి. 13 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉండాలి. సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2, సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2, పై 2p x2, పై 2p y2, పై 2p z2, సిగ్మా 2p x2. ఇది x2 వస్తుందా? 1 వస్తుంది. ఇక్కడ 1. ఇది కూడా ఇక్కడ మిస్టేక్ చేసినాము. సో ఇక్కడ 1 ఎలక్ట్రాన్ 1 ఉంటుంది. ఎందుకు? 7 + 6 కలిపితే 13 కదా. సో 1s2 సిగ్మా స్టార్ 1s2 కలిపితే ఇక్కడ 4 4 5 6 7 8 9 10 11 12 ఇక్కడ పైన 1 13 సరిపోతుంది. సో సిగ్మా 2p సిగ్మా స్టార్ ఉండండి
సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s2 సిగ్మా 2s2 సిగ్మా స్టార్ 2s2 పై 2p x1 పై 2p y2 పై 2p z2 సిగ్మా స్టార్ 2p x1 ఇక్కడ 1 ఉండాలి. ఇది ఇక్కడ కరెక్టే, ఇక్కడ 1 ఉండాలి. సో అప్పుడు బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్స్ టు బాండ్ ఆర్డర్ ఎంత అవుతుంది? బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 2 4 4 5 6 7 8 9 2 2 4 5 6 7 8 8 9 మైనస్ 1 2 3 4 బై 2. సో ఎంత అవుతుంది? 9లో ఇది మిస్టేక్ అయింది, 10 కాదు 9. సో 9 మైనస్ 4 బై 2 ఎంత అవుతుంది? 9లో 4 పోతే 5 5 బై 2 2.5 అవుతుంది. 2.5 ఇది తప్పేసినారు ఇక్కడ, 2.5 అవుతుంది. సో 2.5 CO ప్లస్కు బాండ్ ఆర్డరు. సో పారామాగ్నెటిక్ ప్రాపర్టీ. సో పారామాగ్నెటిక్ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేస్తుంది. ఇది CO ప్లస్ అయాన్ యొక్క మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్. సో నెక్స్ట్, సో ఏమి మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ నవేడేసు మోడ్రన్ థియరీ అని చెప్పి మనం ఏ కాన్సెప్టు ఏ మాలిక్యూల్స్కు స్ట్రక్చర్స్ చదివినా ఫైనల్గా మనం కంక్లూజన్కి వచ్చేసరికి మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీని బేస్ చేసుకునే కంక్లూజన్కి వస్తాం. సో ఎందుకు ఈ అణు ఆర్బిటాల్ సిద్ధాంతానికి ఇంత ప్రాధాన్యత వచ్చింది అంటే ఆ ప్రాధాన్యత ఎందుకు వచ్చిందో ఇక్కడ చూద్దాం. సో ద మాలిక్యులర్ బిహేవియర్ క్యాన్ బి డిస్క్రైబ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అణువుల యొక్క కాన్సెప్ట్ను డిస్క్రిప్షన్ ఇచ్చేటప్పుడు మనం ఇక్కడ దేని బేస్ చేసుకొని అణువుల బిహేవియర్ను మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము అంటే ఆ అణువులో ఉన్నటువంటి ఎలక్ట్రానుల విన్యాసాన్ని ఆధారంగా చేసుకొని based on its electronic configuration, the molecular behavior can be described. The distribution of electrons among various molecular orbitals is called electronic configuration of the molecule. So, from the electronic configuration of the molecule, it is possible to get important information about the molecule. సో అణువుల యొక్క విషయాలను తెలుసుకోవాలంటే ఏమేమి విషయాలు తెలుసుకుంటున్నాం మనము మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ను బేస్ చేసుకొని అంటే, సో ఫస్ట్ బంధక్రమం బాండ్ ఆర్డర్ను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో బాండ్ ఆర్డర్ అంటే ఏమి? నెంబర్ ఆఫ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ మైనస్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ డివైడెడ్ బై 2. సో బంధక్రమము మనము అణు ఆర్బిటాల్ డయాగ్రామ్ నుండి నేర్చుకుంటాం. సో దాన్ని బట్టి బంధక్రమాన్ని బట్టి అణువుల యొక్క స్థిరత్వాన్ని నిర్ణయిస్తుంది. అణువుల యొక్క స్థిరత్వాన్ని మనం తెలుసుకోవాలా, అణువుల స్థిరత్వాన్ని తెలుసుకోవాలా అంటే బంధక్రమాన్ని బట్టే మనము అణువుల స్థిరత్వాన్ని వివరిస్తాం. సో ఏమి బంధక్రమము అంటే నెంబర్ ఆఫ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ మైనస్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ డివైడెడ్ బై 2. సో ఆ ఫార్ములాను అప్లై చేసి మనము బంధక్రమాన్ని నిర్ణయించి ఆ బంధక్రమాన్ని బట్టి సో ఎన్ని నెంబర్ ఆఫ్ బాండ్స్ 2 పరమాణువుల మధ్య ఎగ్జిస్ట్ అవుతున్నాయి ఇన్ బిట్వీన్ ఎనీ ఆఫ్ ద 2 యాటమ్స్ అనేది మనము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. సో NA ఏమి? యాంటీ బాండింగ్, NB అయితే బాండింగ్. సో NB ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆక్యుపైయింగ్ బాండింగ్ ఆర్బిటాల్స్ అండ్ NA ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఆక్యుపైయింగ్ యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్. దెన్ ద మాలిక్యూల్ ఈజ్ స్టేబుల్. ఎప్పుడు స్టేబుల్ అవుతుంది? NB ఈజ్ గ్రేటర్ దాన్ NA అయినప్పుడు. NB ఎప్పుడు గ్రేటర్ దాన్ అవుతుంది? అదేమి బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ నెంబరు ఎక్కువగా ఉంది అంటే అది స్టేబుల్. తక్కువగా ఉంది, NA ఎక్కువగా ఉంది అంటే NA ఎక్కువగా ఉంది, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ నెంబర్ ఎక్కువగా ఉందంటే అది అన్స్టేబుల్. అంటే బంధక్రమంలో మనం వేసుకునేటప్పుడు అణు ఆర్బిటాల్ల బంధక్రమము నెంబర్ ఆఫ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎక్కువగా ఉంటే, నెంబర్ ఆఫ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ నెంబర్ ఎక్కువ ఉంటే ఆ మాలిక్యూల్ స్టేబుల్ అని, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ నెంబర్ ఎక్కువ ఉంటే అది అన్స్టేబుల్ అని మనం చెప్పేస్తాం. సో మోర్ బాండింగ్ ఆర్బిటాల్స్ ఆర్ ఆక్యుపైడ్ అండ్ సో ద బాండింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ స్ట్రాంగర్.
సో బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి మాలిక్యూల్ ఫార్మేషన్లో, కాబట్టి ఆ మాలిక్యూల్కు స్టెబిలిటీ ఎక్కువగా ఉంది అని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. In the antibonding influence is stronger and therefore the molecule is unstable. In case antibonding molecular orbital number ఎక్కువ ఉంటే దాని స్టెబిలిటీ చెప్పేటప్పుడు మనం ఏం చెప్తాము, ఇట్ ఈజ్ అన్స్టేబుల్ లేదా లీస్ట్ స్టేబుల్ అని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్, bond order is defined as 1/2 the difference between the number of electrons present in bonding and anti-bonding orbitals. అదే మనం మొత్తము ఈ ఫార్ములాను యూస్ చేసే అన్ని హోమోడయాటామిక్కి హెట్రోడయాటామిక్కి మనము బాండ్ ఆర్డర్ను క్యాలిక్యులేట్ చేసినాం. సో ద రూల్స్ డిస్కస్డ్ అబౌవ్ రిగార్డింగ్ ద స్టెబిలిటీ ఆఫ్ ద మాలిక్యూల్ కెన్ బి రీస్టార్టెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బాండ్ ఆర్డర్. దట్ ఈజ్ ఏ పాజిటివ్ బాండ్ ఆర్డర్ ఎప్పుడు వస్తుంది, స్టేబుల్ మాలిక్యూల్కి వస్తుంది. నెగటివ్ బాండ్ ఆర్డర్ ఎప్పుడు వస్తుంది, ఏదో జీరో ఆర్ ఫ్రాక్షన్స్ అంటే అన్స్టేబుల్ అయితే మాలిక్యూల్ వస్తుంది. నెక్స్ట్, ఇంటిగ్రల్ వాల్యూస్ 1, 2, 3 అవి సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ అని మనము రెస్పెక్టివ్ మేనర్లో ఆ మాలిక్యూల్స్కు సింగిల్ బాండ్ ఉంది, డబుల్ బాండ్ ఉంది, ట్రిపుల్ బాండ్ ఉందని మనము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంకా బాండ్ లెంత్ దేన్ని బేస్ చేసుకొని బాండ్ ఆర్డర్ బిట్వీన్ 2 atoms ఇన్ ఏ మాలిక్యూల్ మే బి టేకెన్ యాజ్ అన్ అప్రాక్సిమేట్ మెజర్ ఆఫ్ ద బాండ్ లెంత్. బంధ దూరము అనేది ఆ బంధ క్రమాన్ని ఆధారంగా చేసుకొని మనం నిర్ణయిస్తాం. బాండ్ లెంత్ డిక్రీజెస్ యాజ్ బాండ్ ఆర్డర్ ఇంక్రీజెస్. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ ఉంది. ఇది ఇంక్రీజ్ అయితే అది డిక్రీజ్ అవుతుంది, అది డిక్రీజ్ అయితే ఇది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ మనం స్టడీ చేసినాము. దేన్ని బేస్ చేసుకొని అంటే అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటే అది పారామాగ్నెటిక్ ప్రాపర్టీ అని, అన్ని పేరప్ ఉంటే అది diamagnetic property అన్నాం. If all the molecular orbitals in a molecule are doubly occupied, the substance is diamagnetic. If it is unpaired or one or more molecular orbitals are singly occupied, it is paramagnetic అని ఆక్సిజన్ మాలిక్యూల్ పారామాగ్నెటిక్ ప్రాపర్టీ ఎగ్జిబిట్ చేస్తుందని మనము ఎక్స్ప్లెయిన్ చేసినాం. సో దీంతో మనము కెమికల్ బాండింగ్ చాప్టర్లో మేజరు రోల్ లేదా మేజర్గా మనకు టాపిక్స్ ఎక్కువగా ఏది ఉంది అంటే మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ఉంది. సో మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ పాస్టులేట్స్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్, రేఖీయముగా అణు ఆర్బిటాల్ల కలయిక అనేది ఎల్సీఏఓ మనము పాస్టులేట్స్ను రాసుకొని, హున్స్ అండ్ ముల్లికన్ ప్రపోజ్ చేసిన ఆ పాస్టులేట్స్ను రాసుకొని, నెక్స్ట్ డిఫరెంట్ డయాటామిక్ అండ్ హెట్రోడయాటామిక్ మాలిక్యూల్స్కు మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్స్ మనకు సిలబస్లో ఉన్నాయి. సో ఆ మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్స్ను స్లేట్ పెన్సిల్ తీసుకొని బాగా ప్రాక్టీస్ చేయాలి ఒక్కొక్క మాలిక్యూల్కు. సో నేరుగా మనము తెలుగు లేకపోతే ఇంగ్లీష్ చదివినట్టుగా చదివితే కెమిస్ట్రీ రాదు. సో కాబట్టి స్లేట్ పెన్సిల్ తీసుకొని మనము మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్స్ ఎస్పెషలీ సో ఒక స్కేల్తో మిడిల్లో కొంత స్పేస్ ఉండేటట్టుగా లైన్స్ వేసుకొని, సో మిడిల్లో మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఇటువైపు అటామిక్ ఆర్బిటాల్స్ వేసుకొని అది బాగా ప్రాక్టీస్ చేస్తే మనకు ఏ మాలిక్యూల్కి అడిగినా కూడా మనము ఈజియెస్ట్ చాప్టర్ ఇది యాక్చువల్గా చెప్పాలంటే. కానీ చాలామంది పిల్లలు సో ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల ఇది టఫెస్ట్ చాప్టర్గా పక్కన వేసేసి ఉంటారు. బట్ ఇక్కడ మనము నేర్చుకోవాల్సింది మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ వేసేటప్పుడు మనం కాన్ఫిగరేషన్ కన్ఫర్మ్డ్గా నేర్చుకొని ఉండాలి. సో ఆ సీక్వెన్స్ సిగ్మా 1s, సిగ్మా స్టార్ 1s, సిగ్మా 2s, సిగ్మా స్టార్ 2s ఈ సీక్వెన్స్ ఉంది కదా, ఈ సీక్వెన్స్ను మీరు బాగా స్లేట్ పెన్సిల్ తీసుకొని ప్రాక్టీస్ చేసినారంటే ఇంక వాడు ఏ మాలిక్యూల్కి అడిగినా, సో హోమోడయాటామిక్ అడిగినా హెట్రోడయాటామిక్ అడిగినా మనం ఈజీగా టకటకాని మనం మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రాము వేయగలుగుతాం. సో మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ వన్స్ వేసేసిన వెంటనే మనం అబ్జర్వ్ చేయాల్సింది అటామిక్ ఆర్బిటాల్స్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎన్ని ఉన్నాయి, మనము మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అన్ని కౌంట్ చేసి కరెక్ట్గా వేసినామా లేదా. అటామిక్ ఆర్బిటాల్స్ 6 + 6 ఉంటే మాలిక్యులర్ ఆర్బిటాల్స్ 200, 7 ఉంటే 7 + 7 ఎంత 14 మాలిక్యులర్ ఆర్బిటాల్స్. అంటే కౌంట్ చేసి మీరు అటామిక్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయో అన్ని మాలిక్యులర్ ఆర్బిటాల్స్ మనము డయాగ్రామ్లో వేసినామా లేదా, తక్కువ వేసినామా ఎక్కువ వేసినామా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వేసేటప్పుడు మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్లో మిడిల్ స్పేస్ను బాగా నీట్గా, సో ఆ ఎలక్ట్రాన్స్ బాగా క్లారిటీగా కనిపించేటట్టుగా నీట్గా వేసి ప్రాక్టీస్ చేసినారంటే సో ఎగ్జామ్లో కూడా మీరు నీట్గా రిప్రజెంట్ చేయగలుగుతారు. ఇమ్మీడియట్గా మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ వేసినాక సో ఫస్ట్ పాయింట్గా బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేషను. సో బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేషన్ అంటే ఫస్ట్ ఫార్ములా వేసుకోవాలా. బాండ్ ఆర్డర్ BO = నెంబర్ ఆఫ్
బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ మైనస్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ డివైడెడ్ బై 2. ఆ ఫార్ములా నీట్గా వేసి దాని కింద సో బాండింగ్ స్టార్ లేనివన్నీ కౌంట్ చేసి ఆ నెంబర్ వేస్తాం, మైనస్ యాంటీ బాండింగ్ స్టార్ ఉన్నవన్నీ కౌంట్ చేసి ఆ నెంబర్ వేసి డివైడెడ్ బై 2. సో సింపుల్ క్యాలిక్యులేషన్ చేసి బాండ్ ఆర్డర్ను వచ్చేస్తుంది. బాండ్ ఆర్డర్ వచ్చిందంటే ఆ మాలిక్యూల్లో యాటమ్స్ మధ్య ట్రిపుల్ బాండ్ ఉందా, సింగిల్ బాండ్ ఉందా, డబుల్ బాండ్ ఉందా, ఆ పాయింట్ను మెన్షన్ చేస్తారు. మెన్షన్ చేసినాక ఇమ్మీడియట్గా మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అని హెడ్డింగ్ పెట్టి, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అది అన్పేర్డ్ ఉంటే పారామాగ్నెటిక్ ప్రాపర్టీ, అన్ని పేరప్ అయి ఉంటే డయామాగ్నెటిక్ ప్రాపర్టీ అని నోట్ డౌన్ చేయాలి. సో ఇది మనకు ఎవ్రీ టైము క్వశ్చన్ పేపర్లో ఖచ్చితంగా ఏదో ఒక మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ను వేసి ఈ డిస్క్రిప్షన్ ఇవ్వండి అని అడుగుతుంటాం. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూయే కాదు, మీకు చాలా ఇంపార్టెంట్ ఇది. సో మనం ఇంక ఏ మాలిక్యూల్స్కు తీసుకున్నా ఫైనల్గా మనం కంక్లూషన్కి వచ్చేసరికి స్ట్రక్చర్కు మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రాము లేదా మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ కాన్సెప్ట్నే ఫైనల్గా తీసుకుంటాం. ఎందుకంటే నవేడేస్ ఫాలో అవుతున్న థియరీ ఏమి అంటే మోడర్న్ థియరీ ఇదే, మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ, అణు ఆర్బిటాల్ సిద్ధాంతం. సో కాబట్టి ఈ చాప్టర్ను కొంచెం టఫ్ అయినా స్లేట్ పెన్సిల్ తీసుకొని, ఇప్పుడు కరోనా పీరియడ్లో అంతా ఇంట్లోనే ఉంటారు. సో కాబట్టి మీరు బాగా స్లేట్ పెన్సిల్ తీసుకొని బాగా ప్రాక్టీస్ చేసినారు అంటే ఈ చాప్టర్లో మార్క్స్ స్కోర్ చేయడము చాలా ఈజీ. సో థ్యాంక్ యూ.